వచ్చేస్తున్నాడండి. హే అల్లా, హే రామ్. ఆగు. హే అల్లా, హే రామ్ అనుకుంటూ లోపలికి దూరుతున్నావు. ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి, గోంగూర, అభిషేకం, ఆనపకాయ, దర్శనం, దబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజనం ధర్మాచార్య దగ్గర చెప్పొద్దు. ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్తులకు ప్రవేశం నిషేధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద. ఆగండి. ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రానిస్తే మేమంతా బయటకు వెళ్లాల్సి వస్తుంది. అంతే. ఓహో. గురుగారు, మీ భోజనండా ఏముంది? ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు. మహానుభావ, మహానుభావ, నన్ను క్షమించండి మహానుభావ. ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను, నన్ను మన్నించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహాభక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. లోకోత్తరమైన మీ కళ్యాణాన్ని దర్శించలేకపోయానన్న లోటు గోపన్న వల్ల తీరింది. నిజమైన శ్రీరామదాసు ఆ గోపన్నే అనే నిజం అవగతమైంది. నీ అంతరంగం అర్థమైంది హనుమ. ఇకపై గోపన్న శ్రీరామదాసు అనే పేరుతో చిరంజీవి అయి వర్ధిల్లుతాడు. గోపన్న, మన రఘునాథుడు గంజిగుంటలో పడిపోయి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. గంజిగుంటలో పడి నిద్రపోతున్నాడండి. ఏమండి, ఏమండి, ఈ గుడి కట్టడం కోసం మీరు రాత్రింబవళ్ళు నిద్ర అనేది లేకుండా పనిచేసేవారుగా. అది చూసి ఒకనాడు నా బిడ్డ నన్ను అడిగాడండి, అమ్మా నాన్నగారు ఎందుకు నిద్రే పోరు అని. ఈ గుడి కట్టేదాకా నాన్నకు నిద్ర రాదు నాన్న అని చెప్పాను. అయితే నేను కూడా నాన్నగారిలాగే గుడి పూర్తయ్యాకే నిద్రపోతానమ్మా అని అన్నాడు. గుడి పూర్తయింది. నా బిడ్డ నిద్రపోతున్నాడండి. హనుమా, పంచముఖాంజనేయుడివై వెళ్ళి ఆ పసివాడి పంచప్రాణాలను పరిరక్షించు.
రఘునాథ ఆ కోసలరాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ముందు ముందు ఈ భద్రాచలం ఒక మహాపుణ్యక్షేత్రమై కోరి కొలిచిన వారి కొంగు బంగారమై అలరారుతుంది. హే రామ్. రామనామంతో ఆటలు కూడా ఆడుకోవచ్చనే ఆలోచన నీకెలా వచ్చింది రఘునాథ? మీరు కూడా ఏ పని చేసినా రామ అంటూనే చేస్తారుగా అమ్మా. విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. రామదాసు. శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి. కమలా, నేను రాముడు వాడినైపోయాను. నేను శ్రీరామదాసుడని ఆ రామయ్య అన్నాడట. నా జన్మ ధన్యమైంది కమలా, ధన్యమైంది. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. కుర్రా కుర్రు తీసుకుపోనీయం. మా కంటముల ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని ఇక్కడి నుంచి తీసుకుపోనీయం. ఆగండి ఆగండి. నేను మీ అధికారిని గనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభువులు నా అధికారి, ఆయన మాట నేను వినాలి. కమలా, ఏమిటిది? నేను ఎక్కడికి వెళ్తున్నాన్ని? రాముడి గుడి కట్టినందుకు కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు చేయించాలి. ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకే ఇంత కట్టం వచ్చింది. ఏం తప్పు చేసినాడు? కర్మానుసారేణ మనుష్యలోకి ఎంతటి వారికైనా ప్రారంభం అనుభవించక తప్ప. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? మీ ఆజ్ఞ కోసం లేఖ రాశాను, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం? ఈ ప్రతాపగిరి పంతులు. అది దహాపన గడ్డివాములో నిప్పు దాటుకున్న పరిస్థితి నాది. మింగలేదు కక్కలేదు. కక్కాల్సిన సమయం వచ్చింది. ప్రభువులకు లేఖలాయి మహాప్రభు అని మొత్తుతున్నాను. ఈ ప్రాంతానికి నేనే ప్రభువులని ప్రకటించి గుడి కట్టేశాడు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఎలా తెచ్చేది మహాప్రభు? ఇప్పుడు ఏమంటావు? మీకు ఈ కుయుక్తుల పంతులు వాక్యాలే ఖురాన్ వాక్యంలా వినిపిస్తే ఏ శిక్షణ విధించండి, సిద్ధంగా ఉన్నాను. సచ్ కह रहा हूं जापना, ये बदिया भैंसा भैल सत्तर ये खिल्ला सरबारा सब ठाट पड़ जाएगा जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर, ये राम मंदिर, ये राम मंदिर. ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు అన్నీ అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంటుంది. ఏకై వచ్చిన మీ అల్లుడు ఎలా మేకయ్యాడో చూస్తున్నారా? పెద్దల ఎదుట వితండవాదాలు మాని చేసిన తప్పు ఒప్పుకో. క్షమించండి. పెద్దలు మన్నిస్తే పెద్దలు చేసిన తప్పుల గురించి పెదవి విప్పాలనుకుంటున్నారు. పెద్దలు చేసిన తప్పులా? ఏం తప్పులయ్యా? ఆ తారామతి మహల్, భాగమతి మహల్ ఎందుకు కట్టించారు? గోల్కొండకి భాగ్యనగర్ కి మధ్యన వంతెన నిర్మించారు. దేనికోసం? వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు. మరణించిన మీ బంధువులు గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు. ఎవరి కోసం, ఏ ప్రయోజనం ఆశించి ఎవరిని అడిగి ప్రజాధనం ఖర్చు పెట్టారు అని మేము ఏనాడు ప్రశ్నించలేదు. జహాపన, ఈనాడు నిలదీస్తున్నారు గనక కొన్ని నిజాలు చాటాల్సి వస్తుంది.
మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది? మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు. మా రాముడు ఏకపత్ని వ్రతుడు. మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటిలేని సర్వం సహా చక్రవర్తి. జహాపన, ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెల్స్తీరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా ఈ చెప్పుడు తప్పుడు మాటలు వినడం మాని భద్రాచలం వచ్చి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని తరించండి. హిందూ ముస్లింల సఖ్యతను కాపాడండి. ఖమోష్! బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కని విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. సీత, లంకలో నిన్ను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడైనా, లవకుశులు నీ గర్భవాసంలో ఉన్నప్పుడు, మళ్లీ నిన్ను వనవాసానికి వెళ్లమన్నప్పుడైనా నీ కన్ను ఎర్రబడలేదు. ఈనాడెందుకు? స్వామి, మిమ్మల్ని ఆశ్రిత జన కల్పవృక్షమని, కరుణాకర దీక్షా దక్షులని అంటారే, మరి ఇంత ఉపేక్ష దేనికి? శ్రీరామదాసుణ్ణి కటాక్షించండి ప్రభు. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది దేవి. ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. హనుమా, జయ జయ హనుమా, జయ జయ హనుమా, జయ భద్రగిరీశ ప్రియ హనుమా. చండ పరాక్రమ దండిత దానవ మండల దారుణ భండన భీమా. అంజన పుత్ర ప్రభంజన రంజన శాస్త్రవ భంజన భర్గ తేజమా. అద్భుత విక్రమ శౌర్య పరాక్రమ ధీర గంభీర జయ హనుమా. అల్లాహు అక్బర్. ఎవరు మీరు? నా పేరు రామోజీ. నేను లక్ష్మూజీ. రామోజీ, లక్ష్మోజీ లోపలికి ఎలా వచ్చారు? అల్లా అని పిలిచావుగా, వచ్చాం. క్యా? అసలు ఎవరయ్యా మీరు? నువ్వు బంధించావే ఆ రామదాసు బంటులం. సర్కారు పైకం మాయం చేసిన ఆ దొంగకు బంటులు కూడా ఉన్నారా? బేష్ బేష్. ఏయ్, మాయం చేయలేదు, మందిరం కట్టాడు. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాం. జాగ్రత్త. లక్ష్మోజీ, ఆగ్రహం అనే గ్రహాన్ని వదిలిపెట్టమని చెప్పానుగా. మావాడు కొంచెం. మాటలు చాలు, ఎందుకు వచ్చారో చెప్పండి. మా రామదాసుని బందిఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ, అవిగో 6 లక్షలు. లెక్క చూసుకుని రసీదివ్వండి. बेगम, बेगम, उधर देखो. या खुदा. వందల మంది కావలి వాళ్ళు ఉన్నారు. వేసిన ద్వారాలు వేసినట్టే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో తెలియటం లేదు. ఇది కళ అనుకుందామంటే మీ కళ్ళ ముందే వాళ్ళిచ్చిన వరహాల రాసులున్నాయి. ఇవి వరహాలు కాదు ప్రభు, రామమాడలు. మన వరహా కంటే 100 రెట్లు విలువైనవి. అవును ప్రభు, ఈ మాడలు శ్రీరాముని పరిపాలనలో వాడుకలో ఉండేవని నిర్ధారణ జరిగింది. యా ఖుదా, ఇదంతా నమ్మాలో లేదో అర్థం కావటం లేదు. హే రామ్,
హే అల్లా, ఆ రామచంద్రుడి లీలలు అంత తేలిగ్గా అర్థం కావు తారీషాజీ. అర్ధరాత్రి ఉదయించిన సూర్యులలాగా ప్రత్యక్షమై మీ 6 లక్షల బాకీ చెల్లించిన ఆ రామోజీ లక్ష్మోజీ ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఇనవంశ తిలకులైన ఆ రామలక్ష్మణులే, అనుమానమక్కర్లేదు. ఆ పురాణ పురుషుల దర్శనం మాకు జరిగింది. మేమెంతో పుణ్యం చేసుకున్నాం గురూజీ. అవును, మీరు పుణ్యం చేసుకున్నారు నిజమే. కానీ పాపం చేసిన వారు వేరే ఉన్నారు. నది మీద చెల్లు చెల్లు పాచినట్టు ఉంది. గురూజీ, ఏమిటిదంతా? అహంకారంతో, అధికార దాహంతో అసమాన భక్తుడైన రామదాసుపై నీలాపనిందరు వేశారు. అందుకే అనుభవిస్తున్నా. బోలో జై శ్రీరామ్, బోలో సబ్ ఠీక్ హో జాయేగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది. అరే మాది మంట సల్లా పడిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై స్వామి, ఇక కష్టాలన్నీ గట్టెక్కినట్టే. కాసేపట్లో మన రామదాస్ విడుదలవబోతున్నాడు కదా స్వామి? అవుతాడు. కానీ కానీ అసలు కథ ఈ అంతిమ ఘట్టంతోనే మొదలవుతుంది. అది చూడడానికి మనం ఇక్కడ ఉండం. మనం ఉండవలసిన చోటు వేరే ఉంది. అక్కడికి వెళ్ళక తప్పదు. కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ